మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఆలస్యమైనప్పుడు మనకు చాలా ఇరిటేట్ అన్నది వస్తుంది. అసహనము మన మీద మనకే ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకు నా లైఫ్లో థింగ్స్ అన్నీ పాజిటివ్గా జరగట్లేదు, ప్రతి దాంట్లో కూడా నేను ఆలస్యాన్ని ఫేస్ చేస్తున్నాను, నాకు జాబ్ రావట్లేదు, నాకు వివాహం కావట్లేదు, నాకు బిడ్డలు కలగట్లేదు, ఇంట్లో సమాధానం ఉండట్లేదు, ఎందుకు నాకే ఈ పరిస్థితులని నా జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడు అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము. తొందరపడి అన్నీ మంచిగా లేవని తప్పుడు నిర్ణయాలు కూడా మనం తీసుకొని ఉంటాం. సో మంచి మాటలు దేవుడు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఆలస్యం వెనకాతలున్న రహస్యం ఏంటి, మనకి ఎందుకు ఈ రీతిగా ఆలస్యం అవుతుందనే విషయాలు దేవుడు మనకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ మాటలు మనం జాగ్రత్తగా విందాం. నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, తగిన సమయంలో మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. రైట్ టైం అనేది ఎప్పుడు మన లైఫ్లో వస్తుంది? ఆ తగిన సమయము ఎప్పుడు వస్తుంది? ఒక్క మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బిడ్డలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఇంట్లో చాకు లేకపోతే కత్తులు లేకపోతే ఇంకేమైనా పట్టుకున్నప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు ఏమంటారంటే వాళ్ళ చేతిలో చూడగానే లాగేసుకుంటారు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్నమాట. అంటే తల్లిదండ్రులకే తెలుసు బిడ్డలకి ఏ టైంలో మనం చాకునియాలో, ఏ టైంలో మనం కత్తిపెట్టనియాలి, ఏ టైంలో అవి మనం వాళ్ళకి ఇయ్యాలో అది వాళ్ళకి అవగాహన లేదు, దాని గురించి తెలియదు గనక దాని వలన వాళ్ళకు కీడి చేసుకుంటారని తెలిసి వాళ్ళకి ఆ టైంలో ఇయ్యం. మనం వాళ్ళకు వయసు వచ్చినప్పుడు వాళ్ళకి దాని యొక్క వాడుకు తెలిసినప్పుడు మనమే ఇస్తాం కావాలి. అట్టి రీతిగానే చాలాసార్లు మన లైఫ్లో అన్నీ తొందరగా జరిగిపోవాలని, మన లైఫ్లో అన్నీ స్పీడ్గా జరగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ కాలంలో ఉన్న ప్రజలమైన మనము అన్నీ కూడా ఫాస్ట్గా జరగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మంచి జాబ్ వచ్చేయాలి, జాబ్ వచ్చేసిన వెంటనే పెళ్లి జరిగిపోవాలి, పెళ్ళి అయిపోయిన వెంటనే పిల్లలు కలగాలి. ఇవేమాత్రము వీటి విషయంలో జాబ్ కొంచెం లేట్ అయినా, కొన్నిసార్లు ఎడ్యుకేషన్ డిలే అయినా, లేకపోతే మ్యారేజ్ డిలే అయినా సరే, లేకపోతే పిల్లలు లేకపోయినా సరే ఫ్రస్ట్రేషన్కి గురయ్యి తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంతం చేసుకున్న ప్రజలు చాలామంది ఉన్నారన్నమాట. సో మన పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి. దేవుడు ఒక మాట చెప్పాలని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట మీకు చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. 3వ అధ్యాయము 10-11 చదువుతాను చూడండి. 11వ వచనం, దేని కాలముందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మళ్ళీ 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకి కూడా సమయం కలదు. మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్కి మనం గురి కాకూడదు, మనం కృంగిదలకు గురి కాకూడదు అనమాట. ఏ టైంలో నీకు జాబ్ రావాలో, ఏ టైంలో నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలో, ఏ టైంలో నీకు వివాహం జరగాలో, ఏ టైంలో నీకు బిడ్డలు పుట్టాలో, ఏ టైంలో నువ్వు ఈ లోకంలో జన్మించాలో, ఏ టైంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అది సమస్తం కూడా దేవుని యొక్క తెలుసు. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన అనుకున్న సమయంలో మనకి దేవుడు జరగనిస్తాడు. సో దేవుని బిడ్డలమైన మనము తొందరపడకూడదు, మనం కంగారు పడిపోకూడదు అనమాట.
ఇన్స్టెంట్ మ్యాగీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ అన్నీ కూడా త్వరగా ఫాస్ట్ ఛార్జెస్ వచ్చేసినాయి. మనుషులకి వెయిట్ చేయడం అన్నా, ఎదురు చూడడం అన్నా, నిరీక్షణ అన్నా, పేషెన్స్ అన్నా, టెస్ట్ అన్నా ఇష్టం ఉంటుంది అన్నమాట. సో అటువంటి కాలంలో ప్రస్తుత దినాలు ఉన్నాయి గనక, కాలంతో పాటు మనం నడుస్తున్నాం గనక అన్ని విషయాలు కూడా అలాగే మనకి జరిగిపోవాలని అని అనుకుంటూ ఉంటాం. ఆలస్యం అయితే చాలు, ఇంకా నా లైఫ్ వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, టైం అయిపోయింది, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతున్నారు, నా పరిస్థితి ఏమో ఇలా ఉంది, నా కుటుంబంలో సమాధానం లేదు, అందరి కుటుంబాలు బాగున్నాయి అని ఆలోచించి డిసప్పాయింట్కి గురి అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు జీవితం అని మనల్ని మనమే చాలాసార్లు అంతం చేసుకునే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేస్తాడు, సాతాను డెవిల్ ఎప్పుడు కూడా నేను డిస్కరేజ్ చేస్తాను. దేవుడు నీకు చేయి పెట్టి నడుపుతాడు అనమాట. నువ్వు తప్పు దవలు నడిచినప్పుడు, నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు నీ చేయి పెట్టి దేవుడు నేను నడిపిస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడతాను. సాతాను ఏం చెప్తాడు తెలుసా? నీ వేస్ట్, నిన్ను ప్రజలు ఎవరు గుర్తించట్లేదు, నీ జీవితం అయిపోయింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నువ్వు సక్సెస్ అవుతున్నావా, లేదు నువ్వు ఇంకా వేస్ట్, నిన్ను ఎవరు గుర్తించట్లేదు, నీ లైఫ్ని వన్ చేసుకొని చెప్తాను. సో దయచేసి అటువంటి తప్పుడు నిర్ణయాలు మీరు తొందరపడి తీసుకోకూడదు. దేవుడు ప్రతి దానికి సమయం కలదని చెప్పాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకునే బిడ్డవైతే, దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతికే బిడ్డవైతే, నీ జీవితంలో ప్రతిదీ దేవుడు నీ మేలు కొరకు అనుమతిస్తాడు. దేవుడు తగిన సమయం ముందు నిన్ను హెచ్చించినట్లుగా దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. ఓకేనా? మనం తగ్గించుకొని జీవించాలి. దేవుడు తప్పనిసరిగా మనల్ని హెచ్చిస్తాడు.